చాలా మందికి బరువు తగ్గాలని ఉంటుంది. తగ్గడానికి ప్రయత్నాలు కూడా చేస్తారు, తగ్గుతారు కూడా, కానీ మళ్ళీ పెరుగుతారు. తగ్గడం పెరగడం కొన్ని నెలలుగా కానీ కొన్ని సంవత్సరాలుగా కానీ జరుగుతూనే ఉంటుంది. వెయిట్ అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది, కానీ బరువు తగ్గాలన్న కల మాత్రం అలాగే ఉంటుంది. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? నాకైనా లేదా అందరికీ ఇదే పరిస్థితి అని ఆలోచించి డిప్రెషన్ లోకి వెళ్ళి బరువు తగ్గడం అంటేనే విరక్తి వచ్చే పరిస్థితికి వస్తుంది. అది మీ తప్పు కాదు, మీరు తగ్గే విధానంలో తప్పు ఉంది. ఈ రోజు నేను మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. అసలు బరువు తగ్గడం అంటే ఏంటి? ఆరోగ్యంగా బరువు తగ్గడం ఎలా? తగ్గిన బరువు మళ్ళీ పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈ విషయాలన్నిటిపైన నేను మీకు ఈ రోజు క్లారిటీ ఇస్తాను. ఈ వీడియో పూర్తిగా వినండి. బరువు తగ్గడం గురించి తెలియాలంటే ముందు మన శరీరం గురించి తెలియాలి. ఉదాహరణకి ఒక వ్యక్తి 90 కేజీలు ఉన్నాడు అనుకోండి. ఆ 90 కేజీల్లో ముఖ్యంగా ఒక 5 రకాలు ఆ బరువుని మనం నిర్ణయించవచ్చు. ఒకటి కొవ్వు, కండ, ఎముక, నీటి శాతం, మన డైజెషన్ లో ఉన్న ఫుడ్ గానీ వేస్ట్ గానీ. ఈ 5 మనకి ఒక పర్సన్ యొక్క వెయిట్ ని ముఖ్యంగా మనకి చెప్తాయి అన్నమాట. మీరు వెయిట్ మిషన్ లో చూసుకునే వెయిట్ ఈ 5 కలిపి మాత్రమే ఉంటది అన్నమాట. ముఖ్యంగా అసలు బరువులో ఏది తగ్గాలి, ఏది తగ్గితే మంచిది అని చూస్తే బరువు తగ్గే ప్రాసెస్ లో ఎప్పుడు కూడా క్రొవ్వు శాతం తగ్గాలి, చెడు నీరు తగ్గాలి, కండ శాతం పెరగాలి. సరే, చాలా మంది బరువు ఎందుకు తగ్గుతున్నారు కానీ మళ్ళీ ఎందుకు పెరుగుతున్నారు అని చూస్తే ఇక్కడ 2 విషయాలు గమనించాలి. చాలా మంది బరువు తగ్గడం అంటే కొంతకాలం వరకే అనే మైండ్ సెట్ లో ఉంటారు. రెండవది, చాలా మంది బరువు తగ్గేటప్పుడు ఒక గైడెన్స్ తీసుకో, సొంత నాలెడ్జ్ తో సొంత ఐడియాలతో వాళ్ళకి తెలిసిన విషయాలను మాత్రమే చేస్తారు, ఫాలో అవుతారు. ఇలా బరువు తగ్గడం కొంతకాలం మాత్రమే, ఇంకా సొంత ప్రయత్నాల వల్ల బరువు తగ్గే విధానం సరిగా చేయరు. దానివల్ల కండ పడిపోతుంది, మళ్ళీ తగ్గిన బరువు వెంటనే పెరిగిపోతారు. ఉదాహరణకి ఒక 2 వ్యక్తులను తీసుకుందాం. పేర్లు కవిత, కళ్యాణి అని పెట్టుకుందాం. కవిత, కళ్యాణి ఇద్దరు 80 కేజీల వరకు ఉన్నారు. ఇద్దరు బరువు తగ్గుదామని నిర్ణయించుకున్నారు. కాకపోతే ఒకళ్ళేమో కవిత గారి గైడెన్స్ తో తగ్గుదాం అనుకుంటున్నారు, ఇంకొకళ్ళేమో సొంతగా తగ్గుదాం అనుకుంటున్నారు, కళ్యాణి గారు. సో ఇద్దరు 2 నెలల్లో 8 కేజీల వరకు బరువు తగ్గారు. ఫస్ట్ కవిత గారిని చూసుకుంటే కవిత గారికి ఎనర్జీ లెవెల్స్ బాగా ఇంప్రూవ్ అయినాయి. స్కిన్ మంచి గ్లోగా కనిపిస్తుంది, బాడీ లైట్ గా యాక్టివ్ గా అనిపిస్తుంది, బాడీలో ఇంచు లాస్ కూడా కనిపిస్తుంది, ఎక్స్ట్రా క్రేవింగ్స్ ఏమీ లేవు. ఇంకొక వైపు కళ్యాణి గారిని చూసుకుంటే గైడెన్స్ లేకుండా తగ్గారు. కళ్యాణి గారికి గతం కంటే ఇంకా నీరసంగా అనిపిస్తుంది, స్కిన్ ముడతలుగా అనిపిస్తుంది, ఎనర్జీ లెవెల్స్ బాగా తగ్గిపోయాయి, ఆకలి బాగా పెరిగిపోయింది. ఇద్దరు 8 కేజీలే తగ్గారు. కానీ ఎందుకు ఒకరికేమో చాలా హెల్దీగా ఉంది, చాలా బాగుంది, ఒకరికేమో ఎందుకు బాగోలేదు? ఎందుకంటే కవిత గారు బరువు తగ్గారు 8 కేజీలు, కానీ ఆ బరువులో చెడు నీరు తగ్గింది, కొవ్వు తగ్గింది, కండ పెరిగింది. సో కళ్యాణి గారిని తీసుకుంటే బరువు తగ్గారు 8 కేజీలు, దానిలో ఆ 8 కేజీల్లో చెడు నీరు తగ్గింది, కండ తగ్గింది, ఎక్కువ శాతం, కొవ్వు కొంచెం తగ్గింది అనమాట. ఎక్కువగా కండ శాతం, చెడు నీరు ఎక్కువగా తగ్గాయి. కవిత గారేమో నేను తగ్గిన తర్వాత కూడా మెయింటైన్ చేసుకోవాలని జాగ్రత్తగా చేశారు, ఒక పద్ధతి. కళ్యాణి గారేమో లేదు, నేను 3 నెలలు 4 నెలలు ఫాస్ట్ గా తగ్గాలి, అలా ఫంక్షన్ ఉందని ఇట్లాంటి మైండ్ సెట్ తో తగ్గారు. సో హెల్దీగా తగ్గడం, అన్హెల్దీగా తగ్గడం, ఇదే తేడా. చాలా మంది బరువు తగ్గాలనే ప్రయత్నంలో ఆరోగ్యంగా తగ్గినా అనారోగ్యంగా తగ్గినా గానీ బరువు స్టార్టింగ్ లో తగ్గుతారు. ఒక 2-3 కేజీలో లేదా 4-5 కేజీల వరకు తగ్గుతారు. కానీ ఆరోగ్యంగా తగ్గిన వాళ్ళు మెయింటైన్ చేసుకుంటున్నారు, అనారోగ్యంగా తగ్గిన వాళ్ళు వెంటనే పెరిగిపోతున్నారు. సరే, ఆరోగ్యంగా తగ్గడం అంటే ఏంటో తెలుసుకుందాం. మరి అనారోగ్యంగా తగ్గడం అంటే ఏంటి? బరువు తగ్గాలన్న వెంటనే చాలా మంది చేసే తప్పు ఏంటంటే ఫుడ్ తినడం ఆపేస్తారు, టిఫిన్ స్కిప్ చేయడం, డిన్నర్ స్కిప్ చేయడం, రైస్ కంప్లీట్ గా తీసేయడం, ఆయిల్ కంప్లీట్ గా తీసేయడం, కేవలం ఫ్రూట్స్ తినే లేదా ఫ్రూట్ జ్యూస్ తాగే వెయిట్ లాస్ చేయడం, ఏదో ఒకటి క్రాష్ డైట్స్ అయితే స్టార్ట్ చేస్తారు. సో ఇలా చేసిన స్టార్టింగ్ లో బరువు తగ్గినట్టు కనిపిస్తుంది, ఒక 2-3 కేజీలు. వెయింగ్ మెషిన్ చూపించినా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ అంతవరకే, అంతకు మించి 2-3 కేజీలు 4-5 కేజీలు అంతకు మించి తగ్గడం అనేది చాలా కష్టం అనమాట. ఎందుకంటే ఇలా అన్హెల్దీగా ఎక్కువ కాలం చేయలేని డైట్, క్రాష్ డైట్స్ చేయడం వల్ల ఇలా బాడీని బలవంతంగా బరువు తగ్గించాలని ప్రయత్నించిన కండ శాతం అనేది పడిపోతుంది. దీనివల్ల బాడీ సర్వైవల్ మోడ్ లోకి వెళ్తుంది అనమాట. సో బాడీలో ఉన్న కొవ్వుని కరిగించుకోవడానికి బాడీ యాక్సెప్ట్ చేయదు, సో స్టేబుల్ అయిపోతుంది అనమాట. దీనివల్ల హార్మోన్స్ అనేది ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటాయి, ఆకలి ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది, మూడ్ స్వింగ్స్ అనిపిస్తూ ఉంటాయి, చిరాకు, కోపం, బద్ధకం, ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్ ఇవన్నీ వస్తాయి. అందుకే బరువు తగ్గడం ఇంపార్టెంట్ కాదు, ఆరోగ్యంగా తగ్గడం ఇంపార్టెంట్. సరే, ఆరోగ్యంగా తగ్గాలంటే కొవ్వు తగ్గాలి, కండ పెరగాలి అన్నారు. సో అలా జరగాలంటే ఏం చేయాలి? సో బేసిక్ లెవెల్లో చెప్తాను, వినండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే బరువు తగ్గడం అనేది ఒక లిమిటెడ్ టైము, అంటే కొంతకాలం వరకే అనే మైండ్ సెట్ తీసేసేయండి. మీరు గనక అలాంటి మైండ్ సెట్ తో ఉంటే ఒక 2 నెలల్లో 3 నెలల్లో 4 నెలల్లో చేస్తారు, కానీ తర్వాత అది మెయింటైన్ చేయలేక ఆపేస్తారు. మళ్ళీ పాత అలవాట్లు, అదే పాత జీవితం, అదే పాత వెయిట్ వచ్చేస్తుంది. ఇలాంటి మైండ్ సెట్ ఉన్నప్పుడు లేదా ఫంక్షన్ అనో, పెళ్ళనో లేదా
ఫెస్టివల్ వస్తుందనో లేదా దగ్గరలో ఏదైనా చిన్న ఫంక్షన్ ఉందనో ఇలాంటి వాటి వల్ల వెయిట్ లాస్ స్టార్ట్ చేసి ఎలాగలా తగ్గాలనే మైండ్ సెట్ తో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. తప్పుడు విధానంలో బరువు తగ్గుతారు. బరువు తగ్గడం అనేది కొంతకాలమే, కానీ అది మెయింటైన్ చేసుకోవడం అనేది జీవితాంతం చేయాల్సిన ప్రాసెస్. కాబట్టి స్టార్ట్ చేసేది కరెక్ట్ గా చేయండి. తగ్గే వేగం స్లో అయినా పర్లేదు, 2 కేజీలు 3 కేజీలు నెలకైనా పర్లేదు. జీవితాంతం మీరు స్టార్ట్ చేసిన డైట్ ఫాలో అవ్వగలిగేలాగా ఉండాలి. దానికి కొన్ని ముఖ్యమైన సూత్రాలు ఉన్నాయి. అవి ఏంటంటే మంచినీళ్ళు ఎక్కువగా తాగడం, మంచిగా నిద్రపోవడం, కనీసం 20 నిమిషాలు వ్యాయామం చేయడం, దానితో పాటు డైట్ కరెక్ట్ గా ఉండాలి. అంటే ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ఫైబర్, మైక్రో న్యూట్రిషన్ ఇవన్నీ కూడా బ్యాలెన్స్డ్ గా ఉండాలన్నమాట. దానితో పాటు స్ట్రెస్, టైమింగ్స్ ఇవన్నీ కూడా కరెక్ట్ గా ఉండాలి. ఇది వినగానే స్ట్రెస్ తగ్గించుకోవాలి, టైమింగ్స్ ఫాలో అవ్వాలి, ఇవన్నీ మా వల్లే అడిగితే మేము బిజీ పీపుల్ కదా అని అనుకుంటారు. 100కి 100% ఎవరూ చేయలేరు. కనీసం 60-70% చేసినా శరీరంలో చాలా మార్పులు వస్తాయి. ఒకటేంటంటే తగ్గడం కంపల్సరీ. అది మీరు ఇప్పుడు తగ్గుతారా లేదా రేపొద్దున వయసు పెరిగాక, ఇంకా బరువు పెరిగాక, అనారోగ్య సమస్యలు వచ్చాక అప్పుడు తగ్గే వేగం ఇంకా స్లోగా ఉంటుంది. అప్పుడు తగ్గుతారా? ఎప్పుడైనా తగ్గాలి. సరే, ఇప్పుడు నెలకి 4 కేజీలు కాకుండా 2 కేజీలే తగ్గారు, లేదు 1 కేజీ తగ్గారు, ఏదోటి ముందు స్టార్ట్ చేయండి. నేను బిజీ, నాకు స్ట్రెస్ కంట్రోల్ చేసుకోవాలని, నాకు టైమింగ్స్ కుదరు, ఇవన్నీ పక్కన పెట్టండి. ముందు స్టార్ట్ చేయండి. 100లో 20%, 30% స్టార్ట్ చేసినా ముందు మార్పు అనేది మొదలవుతుంది. ఇలా పైన విషయాలు ఫాలో అవ్వగలిగితే కరెక్ట్గా కొవ్వు తగ్గుతుంది, చెన్నీరు తగ్గుతుంది, కండ శాతం పెరుగుతుంది, ఎనర్జీ పెరుగుతుంది, నిద్ర పెరుగుతుంది, అరుగుదల, డైజెషన్ బాగుంటుంది, హార్మోన్స్ అనేది బ్యాలెన్స్డ్ గా ఉంటాయి, బాడీ ఫిట్ గా ఉంటుంది, ఓవరాల్ గా హెల్దీగా ఉంటాం. మీరు నెలకి 3 కేజీలు తగ్గినా ఎనర్జెటిక్ గా ఉండడం, బాడీ యాక్టివ్ గా ఉండడం, సో ఇది హెల్దీ అన్నమాట. సో కొవ్వు తగ్గాలి, చెన్నీరు తగ్గాలి, కండ పెరగాలి అన్నారు. అసలు కండ తగ్గితే ఏమవుతుంది అనేది చూద్దాం. కండ తగ్గితే బాడీ లూజ్ గా కనిపిస్తుంది, శరీరంలో బలం తగ్గిపోతుంది, మెటబాలిజం స్లో అవుతుంది, వెయిట్ లాస్ అనేది స్ట్రక్ అవుతుంది. తర్వాత మీరు కొంచెం ఫుడ్ తిన్నా గానీ బరువు ఫాస్ట్ గా పెరిగిపోతారు, బాడీ షేప్ బాగోదు. చాలా మంది అంటారు మేము బరువు తగ్గాం గానీ బాడీలో ఏం మార్పు అనిపించట్లేదని. మొహం పీకిపోయినట్టు అనిపిస్తుంది, డల్లుగా, నీరసం, బద్ధకం, చిరాకు ఇలా అనిపిస్తుంది, అందుకే నేను డైట్ ఆపేశాను, వెంటనే పెరిగిపోయాను, ఇలా చాలా మంది అని ఉంటారు మీ చుట్టుపక్కల. అవునా? సో కండ పెరగాలన్నారు కరెక్టే. అసలు కొవ్వు ఎందుకు తగ్గాలి? కొవ్వు అనేది మన శరీరానికి కావాలి, కానీ కావాల్సిన దానికంటే ఎక్కువ స్టోరేజ్ ఉంటే మాత్రం నష్టం. ఓవర్ వెయిట్, ఒబేసిటీ, దీంతో పాటు అనారోగ్య సమస్యలు వస్తాయి. మన శరీరంలో కొవ్వు ఎందుకు ఉంటుందంటే, సో మనకి ఎప్పుడైనా ఫుడ్ తక్కువైనప్పుడు మనకి ఎనర్జీని ఇవ్వడానికి మన పుట్టుక దగ్గర నుంచి, ఆది మానవుల దగ్గర నుంచి కూడా అలా డెవలప్ అవుతూ వచ్చాం అనమాట. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి ఫుడ్ రెగ్యులర్ గానే దొరుకుతుంది, కానీ బాడీ అదే మెకానిజం లో పనిచేస్తూ ఉంటుంది అనమాట. అయితే ఒకప్పుడు లాగా మనం పని చేయట్లా, కష్టపడట్లా, కానీ మనం కావాల్సిన దానికంటే, అంటే పని చేసుకునే దానికంటే ఎక్కువ తింటాం. అలా ఎక్కువ తిన్నదంతా కూడా శరీరంలో కొవ్వులాగా మారిపోయి ఉంటది అనమాట. సరే, మరి బరువు తగ్గేటప్పుడు కొవ్వు పెరగకుండా కండ పెరగాలంటే ఏం చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ఇందాక చెప్పుకున్నట్టు మనం పని చేసే దానికంటే ఎక్కువగా తింటే కొవ్వు పెరుగుతుంది. ఇప్పుడు కొవ్వు తగ్గాలంటే మనం పని చేసే దానికంటే కూడా తక్కువగా ఫుడ్ తినాలి. ఇక్కడ చాలా మందికి డౌట్ రావచ్చు, మేము కూడా మీరు చెప్పినట్టే తక్కువ తింటున్నాం కానీ ఎందుకు తగ్గట్లేదు అనే డౌట్ రావచ్చు. మీకు స్టార్టింగ్ లో మన శరీరం బరువు అంటే 5 విషయాలు అని చెప్పాను కదా: కొవ్వు, కండ, నీటి శాతం, ఎముక, మన పొట్టలో ఉన్న ఫుడ్ గానీ లేదా వేస్ట్ కానీ, ఈ 5 విషయాలు. ఉదాహరణకి మీరు రోజు మొత్తం పని చేసుకోవడానికి ఒక 2000 క్యాలరీల శక్తి కావాలి అని అనుకుందాం. ఈ 2000 క్యాలరీస్ కంటే తక్కువ తింటే బరువు తగ్గుతాం. ఉదాహరణకి ఒక 1500 క్యాలరీస్ తినాలి అని అనుకుందాం. కానీ శరీరం పనిచేయాలంటే ఇంకా 500 క్యాలరీల శక్తి మనకు కావాలి. అది ఉంటేనే మన శరీరం అనేది పని జరుగుతుంది ఆ రోజుకి. అయితే అప్పుడు పైన చెప్పిన 5 నీటి నుంచి 500 క్యాలరీల శక్తి తీసుకుందాం అనుకుంటే నీటిలో శక్తి ఉండదు, అది తీసేద్దాం. 2, ఎముక పెరగదు తగ్గదు మనం పెద్ద అయ్యాక కదా, సో అది తీసేద్దాం. పొట్టలో ఉన్న ఫుడ్ లేదా వేస్ట్, వీటి నుంచి శక్తి తీసుకోలేము, సో ఇది కూడా తీసేద్దాం. ఇంకా మిగిలింది 2, కొవ్వు, కండ. ఈ రెండిటి నుంచి మాత్రమే ఆ ఎక్స్ట్రా 500 క్యాలరీ శక్తి తీసుకోవాలన్నమాట. ఇప్పుడు చెప్పబోయే విషయం జాగ్రత్తగా వినండి. మీరు ఫుడ్ తగ్గించినంత మాత్రాన కొవ్వు నుంచి శక్తి తీసుకుంటది అని ఏమీ లేదు. మీరు క్రాష్ డైట్లు చేయడం, ఫుడ్ మానేయడం, శరీరానికి డైట్ లో ప్రోటీన్ ఇవ్వకపోవడం, కేవలం ఫ్రూట్స్ మాత్రమే తినడం, ఎక్సర్సైజ్ చేయకపోవడం, ఇలా ఎలా పడితే అలా చేస్తే కండ అనేది వీక్ అయిపోతుంది. దానివల్ల ఇందాక చెప్పుకున్న దానిలో 500 క్యాలరీల శక్తి మనకి ఇంకా కావాలనుకున్నాం కదా రోజుకి, సో అప్పుడు మెయిన్ ఏది వీక్ గా ఉందో అది చూస్తుంది అనమాట. మనం కనుక కండని వీక్ గా ఉంచుకున్నాం అనుకోండి, ఇందాక చెప్పినట్టు ఫస్ట్ కండ నుంచి 500 క్యాలరీల శక్తిని కన్వర్ట్ చేసుకుంటారు కండ నుంచి, అప్పుడు కండ తగ్గిపోతుంది అనమాట. అలా కాకుండా మంచి డైట్, నిద్ర, స్ట్రెస్ తగ్గించుకోవడం, ఎక్సర్సైజ్ చేయడం, మంచి ప్రోటీన్ ఫుడ్ ఇవ్వడం, ఇలా అన్ని కూడా హెల్దీగా మంచిగా చేసాం అనుకోండి, అప్పుడు కండ గట్టిగా ఉంటది. ఆ మిగిలిన 500 క్యాలరీల శక్తి కోసం అప్పుడు కొవ్వు నుంచి తీసుకుంటుంది. అప్పుడు మాత్రమే, ఇలా హెల్దీగా చేస్తే మాత్రమే ఇలా ఆరోగ్యంగా బరువు తగ్గొచ్చు. అయితే ఆరోగ్యంగా బరువు తగ్గడానికి ఇంకొన్ని సూత్రాలు
సూత్రాలు ఉన్నాయి. ఒక ముఖ్యమైన 6 విషయాలు చెప్తాను. మొదటిది ఏంటంటే ఫుడ్ తక్కువ తింటే బరువు తగ్గుతాం అని చెప్పాను. ఇది కరెక్ట్ గా చేసి ప్రోటీను, ఫైబరు, మంచి డైట్, నిద్ర ఇవన్నీ ఇంత చేసినా గానీ మరీ తక్కువ క్యాలరీస్ తింటే మాత్రం మనం బరువు అనేది తగ్గం. అది ఇంకా కూడా మెటబాలిజం స్లో అవుతుంది, వెయిట్ స్ట్రక్ అవుతుంది. సో మినిమం బేసిక్ ఒక 500 600 అంత క్యాలరీస్ తక్కువ మాత్రమే తీసుకోవాలంటాం. మరీ ఎక్కువ తక్కువగా తీసుకోకూడదు. కొంచెం మాత్రమే ఫుడ్ తగ్గించాలి. నెలకి 2 నుంచి 4 కేజీలు లక్ష్యం చాలు. మహా అయితే 5 కేజీలు, 7 కేజీలు, 8 కేజీలు, 10 కేజీలు ఇట్లాంటి మైండ్ లోంచి తీసేసేయండి. అలా తగ్గడం కరెక్ట్ కాదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం 3 నుంచి 5 కేజీలు చాలు. విషయం ఫాస్ట్ గా వెయిట్ లాస్ అయ్యామన్నది కాదు, ఎంత ఆరోగ్యంగా తగ్గాము అనేది ఇంపార్టెంట్. రెండవది, ప్రోటీన్ లేకుండా మీ మీల్ ప్లేట్ అనేది ఉండకూడదు. ఎంత తినాలి అంటే 1 కేజీకి 1 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ అనేది తీసుకోవాలి. ఉదాహరణకి మీరు 80 కేజీలు ఉంటే 80 గ్రాముల వరకు తీసుకోవాలి. ఆన్ అన్ యావరేజ్ మీరు చేసే ఎక్సర్సైజ్ని బట్టి, ఇంటెన్సిటీ బట్టి మారిపోవచ్చు. బట్ యావరేజ్ గా కేజీకి 1 గ్రామ్. ప్రోటీన్ అనేది బరువు తగ్గడానికే కాదు, మీరు ఓవరాల్ గా ఆరోగ్యంగా ఉండడానికి, కండ పెరగడానికి ఉపయోగపడుతుంది. ప్రోటీన్ కనుక డైట్ లో ఎక్కువ ఉంటే ఆకలి ఎక్కువగా వేయదు, అనవసరమైన క్రేవింగ్స్ ఉండవు, జంక్ ఫుడ్ తినము, కొవ్వు తగ్గుతుంది, ఇంకా చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. ప్రోటీన్ లో కొన్ని ముఖ్యమైనవి ఏంటంటే ఎగ్స్, పనీరు, మిలెట్స్, పప్పు దినుసులు, సోయా చంక్స్, ప్రోటీన్ పౌడర్స్ ఆర్ షేక్స్, చెనా, రాజ్మా, చికెన్, మటన్, ఫిష్, ఇట్లా రకరకాల సోర్సెస్, వెజ్ సోర్స్లు, నాన్ వెజ్ సోర్స్ లో చాలా ఉన్నాయి. మూడవది పిండి పదార్థాలు. పిండి పదార్థాలు అనేది చాలా ఇంపార్టెంట్. కనీసం ఒక 40% అనేది కొంచెం అటు ఇటుగా ఒక మీల్ ప్లేట్ లో, అంటే మీరు రోజు మొత్తం తీసుకునే క్యాలరీస్ లో 40% వరకు ఈ పిండి పదార్థాలు అనేది ఉండొచ్చు. ఈ పిండి పదార్థాలే మెయిన్ మనకి ఎనర్జీ సోర్స్ అన్నమాట. ఈ పిండి పదార్థాలు ప్రెసెంట్ మనం తీసుకునే మాక్సిమం ఫుడ్ అంతా కూడా ఈ కార్బోహైడ్రేట్స్ లోనే ఉంటుంది. రైస్ కానీ, టిఫిన్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, ఇలా అన్ని కూడా ఎక్కువ మనం కార్బోహైడ్రేట్స్ లోనే తీసుకుంటాం. చాలా మంది బరువు తగ్గాలంటే పిండి పదార్థాలు మానేయాలి అని అనుకుంటారు, కానీ అది తప్పు. ఖచ్చితంగా రోజు తినాలి. మీకు ఆల్రెడీ చెప్పాను, మనం చేసే డైట్ జీవితాంతం ఫాలో అవ్వగలిగేలాగా ఉండాలి. సరే, రైస్ మానేస్తారు, మహా అయితే 2 నెలలు 3 నెలలు బరువు తగ్గేంత వరకు చేస్తారు, కానీ తర్వాత జీవితాంతం అయితే తినకుండా ఉండలేం కదా. కాబట్టి రైస్ తింటూ కూడా బరువు ఎలా తగ్గాలి అనే దాని గురించి గైడెన్స్ తీసుకోవాలి. సో ఎవరైనా పిండి పదార్థాలు లేకుండా మిమ్మల్ని బరువు తగ్గిస్తామనంటే నమ్మమాకండి, అది తప్పు, అది కరెక్ట్ వే కాదనమాట. 4వ విషయం ఏంటంటే చాలా మంది బరువు తగ్గాలంటే ఆయిల్ మొత్తం మానేయాలి అని అనుకుంటారనమాట. సో ఇది కూడా తప్పే. మీరు తీసుకునే డైట్ లో కొవ్వు పదార్థాలు అంటే ఆయిల్ కానీ, నెయ్యి కానీ ఇవి లేకపోతే హార్మోన్స్ అనేది ఇంబ్యాలెన్స్ గా ఉంటాయి. కొన్ని విటమిన్స్ ఉంటాయి అనమాట, ఫ్యాట్ సాల్బుల్ విటమిన్స్, అవి శరీరానికి అందవు. చర్మం, జుట్టు సంబంధించిన సమస్యలు వస్తాయి. ఫుడ్ టేస్టీగా ఉండదు కాబట్టి జంక్ ఫుడ్ మీద మనకి క్రేవింగ్స్ అనేది ఎక్కువైపోతూ ఉంటాయి అనమాట. కడుపు అనేది ఫుల్ గా ఉండదు. సో మీరు రోజు మొత్తం తీసుకునే క్యాలరీస్ లో ఒక 25% నుంచి 30% వరకు అవసరాన్ని బట్టి ఈ ఆయిల్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఎవరైనా కేవలం ఆయిల్స్ తాగిపిచ్చి బరువు తగ్గిస్తామనంటే నమ్మొద్దు, అది కరెక్ట్ కాదు. అది ఎక్కువ కాలం కంటిన్యూ చేయలేం. ఈ నెయ్యి తాగుతూ జీవితాంతం చేయలేం కదా. 5వ విషయం ఏంటంటే ఎక్సర్సైజ్ చేయండి. మరీ ఎక్కువసేపు అవసరం లేదు, అలానే జిమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మినిమం 20 నిమిషాలు ఇంటి దగ్గర నుంచే చేయొచ్చు. వారంలో 3 రోజులు కార్డియో కానీ, హై ఇంటెన్సిటీ కానీ చేయండి. ఒక 3 రోజులు స్ట్రెంత్ వర్కౌట్ అంటే బేసిక్ డంబుల్స్ కానీ, బాడీ వెయిట్స్, వీటితో కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఇంటి దగ్గర నుంచి. మినిమం 20 నిమిషాలు చాలు. అందులోనూ వారానికి 1 రోజు ఆదివారం సెలవు ఇచ్చుకోవచ్చు. మనకి కండ పెరగాలంటే ప్రోటీన్ తో పాటు మనకు కంపల్సరీగా ఎక్సర్సైజ్ చేయాలన్నమాట. సో ఎక్కువ బరువు ఉన్న వాళ్ళు ఉంటే జంపింగ్ చేయకుండా నార్మల్ గా ఉండే వర్కౌట్స్ కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. 6వది పీచు పదార్థాలు. అంటే ఫైబర్ ఫుడ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. మీరు తీసుకునే ప్రతి మీల్ లో, బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ లో ఈ సలాడ్ ఏదో ఒకటి, కీరానో, క్యారెట్, జాంగి, ఏదో ఒకటి 1 or 2 టైప్స్ ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే వెయిట్ లాస్ అయ్యే ప్రాసెస్ లో మనకి ఆకలి అవ్వకుండా ఉండడానికి, డైజెషన్ మంచిగా అవడానికి, క్రేవింగ్స్ కంట్రోల్ లో ఉండడానికి, మైక్రో న్యూట్రిషన్ అందడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఈ 6 విషయాలు చాలా ముఖ్యం అనమాట. కొన్ని తప్పులు చేస్తుంటారు, అవి అవాయిడ్ చేయాలి. అవి ఏంటంటే ఆల్రెడీ మాట్లాడుకున్నాం, మీల్ స్కిప్ చేయడం, ఫ్రూట్స్ మాత్రమే తినడం, క్రాష్ డైట్స్ చేయడం, ఎక్సర్సైజ్ చేయకుండా కేవలం డైట్ మీద డిపెండ్ అవ్వడం, స్ట్రెస్ ఎక్కువగా తీసుకోవడం, నిద్రను నెగ్లెక్ట్ చేయడం, ఇలాంటి తప్పులు చేస్తుంటారు. ఇవి అస్సలు చేయొద్దు. చాలా మంది వెయిట్ లాస్ ని ఒక పనిష్మెంట్ లాగా చూస్తారు. నేను డైట్ లో ఉన్నాను, ఫంక్షన్స్ కి, పార్టీస్ కి, ఈవెంట్స్ కి వెళ్ళకూడదు అని మైండ్ లో పెట్టుకుంటారు. నేను స్ట్రిక్ట్ డైట్ చేయాలి, చాలా పర్ఫెక్ట్ గా చేయాలి, రైస్, స్వీట్స్, బిస్కెట్స్, జంక్ ఇవన్నీ ఆపేసేయాలి, అసలు ఏం తినకూడదు. ఇలాంటి మైండ్ సెట్ వల్ల వెయిట్ లాస్ చాలా స్ట్రెస్ఫుల్ గా ఉంటుంది. బట్ అలా ఏం అవసరం లేదు, అన్ని తినొచ్చు. కాకపోతే ఎంత తినాలి, ఎప్పుడు తినాలి, ఎలా తినాలి, తిన్నది ఎలా కరిగించుకోవాలనే విషయాలు తెలుసుకుంటే చాలు. ఏదైతే తినొద్దు అని అనుకుంటాం ఖచ్చితంగా దాని మీదకి వెళ్తుంది. కాబట్టి అలాంటి పెట్టుకోవద్దు. ఓకే, మధ్యలో ఎప్పుడైనా తినాలనిపించినా తిందాం, బట్ నెక్స్ట్ డే కొంచెం ఎక్సర్సైజ్ ఎక్కువ చేద్దాం, ఇలాంటి మైండ్ సెట్ పెట్టుకోవాలి. వెయిట్ లాస్ అనేది పనిష్మెంట్ కాదు, వెయిట్ లాస్ అనేది సెల్ఫ్ కేర్. మీ బాడీ మీద కోపంతో కాదు, మీ బాడీ మీద గౌరవంతో మొదలు పెట్టాలి. నా పాయింట్ సింపుల్, మీరు ఎంత తగ్గారు అనేది ఇంపార్టెంట్ కాదు, ఆ తగ్గడంలో ఏం తగ్గారు అనేది ఇంపార్టెంట్. కొవ్వు తగ్గాలి, కండ పెరగాలి, ఆరోగ్యం మెరుగుపడాలి, జీవన విధానం మారాలి,
తగ్గిన బరువు మళ్ళీ మెయింటైన్ చేసుకోగలిగేలాగా ఉండాలి. అది నిజమైన వెయిట్ లాస్. నెక్స్ట్ టైం మీరు వెయిట్ మిషన్ మీద బరువు చూసుకుంటున్నప్పుడు నేను బరువు తగ్గాలి అనే కంటే కూడా బరువులో ఏం తగ్గాను అనేది ఆలోచించాలి. నేను కరెక్ట్ గా చేస్తున్నానా లేదా అనేది ఆలోచించాలి. మీ లక్ష్యం బరువు తగ్గడం కాదు, ఆరోగ్యంగా బరువు తగ్గడం. తగ్గింది జీవితాంతం పెరగకుండా చూసుకోవడం. మీరు ఇక్కడ వరకు వీడియో చూశారు అని అంటే మీరు బరువు తగ్గడం గురించి బాగా ఆలోచిస్తున్నారు అని అర్థమైంది. మీకు గనక సీరియస్ గా బరువు తగ్గాలి అని, అది కూడా ఆరోగ్యంగా తగ్గాలని ఉంటే మీకు నేను గైడెన్స్ ఇస్తాను. మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. నెంబరు స్క్రీన్ మీద ఉంది, కామెంట్స్ లో ఉంటుంది, డిస్క్రిప్షన్ లో కూడా ఉంటుంది. కానీ మేము సీరియస్ పీపుల్ కి మాత్రమే గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నాము. సో ఇది పెయిడ్ ప్రోగ్రామ్. మా మెంటర్షిప్ గైడెన్స్ ఇది ఫ్రీ కాదు, ఇది పెయిడ్ ప్రోగ్రామ్ అన్నమాట. అందరూ అది కొంచెం గమనించాలి. సో మీ వెయిట్ లాస్ జర్నీకి ఆల్ ది బెస్ట్. సో మీరు బరువు తగ్గగలరు అనేది మీ మీద మీరు నమ్మకం ఉంచుకోండి. సో ఓకేనా? విష్ యూ హ్యావ్ ఎ గ్రేట్ డే. ఆల్ ది బెస్ట్. బై బై.